డబ్బులు అయితే ఎమర్జెన్సీ వల్ల ఏదో కూతురికి అనారోగ్య సమస్యల వల్ల ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అని డబ్బులు. ఓకే అండి, మనమైతే అనంతపురంలో ఉన్నాము. తక్కువ బడ్జెట్లో హౌస్ తీసుకోవాలనుకుంటే ఎమర్జెన్సీగా వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి. డబ్బులు అయితే చాలా అర్జెంట్ అనమాట. అలానే మనకు ఫ్రంట్ సైడ్ కూడా 30 అడుగుల రోడ్ అయితే ఉంది. 30 ఫీట్ రోడ్డు హౌస్ ఫేసింగ్కి ముందరే అండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేస్, ఇంటికి ముందరే 30 అడుగుల రోడ్డు ఉంది. అలానే చుట్టూ చూడండి హౌసెస్ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కట్టిస్తున్నారు అనమాట. మంచి హౌసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చుట్టూ మనకు నియర్లో మంచి అఫీషియల్ ఏరియా అనే చెప్పుకోవచ్చు. నియర్లో ఎస్కే యూనివర్సిటీ ఉంది. అలానే ఇక్కడికి రావాలంటే రిలయన్స్ పాయింట్ అయితే ఉంటుందండి. రిలయన్స్ మార్ట్, ఎస్కే యూనివర్సిటీ ఆపోజిట్లోనే రిలయన్స్ మార్ట్ అయితే కనిపిస్తుంది. ఆ పక్కన స్ట్రీట్లోనే లోపలికి వచ్చినామంటే స్ట్రైట్గా ఇక్కడైతే మనకు సిటీ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్కి మన హౌస్కి మధ్యలో గ్యాప్ కూడా ఉందండి, అదైతే మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ హౌస్ అయితే ఆల్రెడీ మనం తీసినాము. అప్పుడైతే అమ్మాలనుకున్నారు, తర్వాత వీళ్ళైతే అమ్మదలుచుకోలేదండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ అయితే సేల్ చేయాలనుకుంటున్నారు. కొంచెం చాలా ఎమర్జెన్సీ అనమాట. వీళ్ళకైతే డబ్బులు ఎమర్జెన్సీ వల్ల మళ్ళీ సేల్కి అయితే పెడుతున్నారు. ఓకే, లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. ఓకే అండి, ఇక్కడైతే షిరిడి సాయిబాబా టెంపుల్ అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా. అలానే ఇక్కడంతా మీరు చూస్తే హౌసెస్ అయితే ఇక్కడ ముందరికి వెళ్ళే కొద్దీ కూడా హౌసెస్ కూడా ఉన్నాయండి. నా హౌస్కి టెంపుల్కి మధ్యలో ఇక్కడ 1 ఫీట్ అయితే స్పేస్ కూడా ఇచ్చారనమాట. ఈ 1 ఫీట్ స్పేస్ కూడా ఈ హౌస్ వాళ్ళదే అనమాట. ఓకే, టెంపుల్ నియర్లో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది, మంచి పీస్ఫుల్గా అంతా. ఫ్రంట్ సైడ్ కూడా 30 అడుగుల రోడ్ అయితే ఉంది. నార్త్ ఫేస్, రెంట్కి కూడా ఇవ్వచ్చు. ప్లేస్ అయితే బాగుందండి. చూడొచ్చు ఇక్కడ బోర్ కూడా ఉంది, అలానే సంపు కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇదంతా సంప్ అనమాట, ఇక్కడ బోర్. అలానే ఇక్కడ చూడొచ్చు ప్లాంట్స్ కూడా వేశారండి. ఇంటికి ముందర గ్రీనరీ అయితే చాలా బాగుంది, మంచి వెంటిలేషన్ వస్తుంది. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా. అలానే ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి పైన ఉంది, కింద ఉంది. G+1. ఇక్కడ వచ్చేసరికి 3 రూమ్స్ ఉంటాయి, పైన వచ్చేసరికి 2 రూమ్స్ ఉంటాయి. పైన కూడా వాష్రూమ్ అంతా ఉంటుంది, కింద కూడా వాష్రూమ్ అంతా ఉందండి. ఓకే, ఇక్కడంతా ట్యాప్ కనెక్షన్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ వాషింగ్ ఏరియా. ఓకే, ఈ విధంగా ఉంటుంది. స్టెప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. చాలా రోజులైంది హౌస్ కట్టించి అయితే. ప్రెసెంట్ అయితే సేల్ చేస్తున్నారు ఎమర్జెన్సీ వల్ల. ఇది వచ్చేసరికి వాష్రూమ్. మెయిన్ మనకి ఎంట్రన్స్ లోనే గ్రిల్ అంతా చేపించారు. స్ట్రైట్ గా 3 రూమ్స్ అయితే ఉంటాయండి. ఇది స్టార్టింగ్ రూమ్. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. స్పేస్ అంతా ఈ విధంగా అయితే ఉంది, బెస్ట్ గానే ఉంటదండి. అలానే ఇక్కడ ఒక రూమ్ ఉంది. స్ట్రైట్ గా 3 రూమ్స్, సెల్ఫ్లు, విండోస్ అంతా ఉంది. అలానే ఇక్కడ మంచం కూడా వేశారు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారండి. ఇక్కడ అంతా మనకు తెలిసిన విధంగా సెల్ఫ్లు అయితే ఉన్నాయి. ఇంకా అలానే ఇక్కడ ఒక రూమ్. టోటల్ గా స్ట్రైట్ గా 3 రూమ్స్ ఉంటాయి. ఇక్కడ పూజా రూము, అలానే కిచెన్ అనమాట. పూజా రూమ్ చూడొచ్చు, పెద్దగా ఉంది, బాగుందండి. అలానే కిచెన్ కూడా ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ విండో కూడా ఏర్పాటు చేశారు. అలానే ఇక్కడ కూడా అండి విండో అయితే ఉంది, చూడొచ్చు. ఇంకా స్పేస్ అయితే చూడొచ్చు, లాంగ్ నుంచి బాగుందండి. మీకైతే మంచిగా అయితే సరిపోతుంది, తీసుకోండి. బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు ఎమర్జెన్సీ వల్ల. ఓకే, మనమైతే పైన ఉన్నాము, చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. పైన కూడా స్పేస్ అయితే ఉందండి, వరండా అంతా. అలానే ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ వాషింగ్ ఏరియా ఇది. ఓకే, వాషింగ్ ఏరియా ప్లస్ ఇక్కడ అయితే మనకు వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 రూమ్స్ ఉంటాయండి. ఇక్కడైతే వాష్రూము, ఇక్కడ 2 రూమ్స్ స్ట్రైట్గా ఉంటాయి. దీనికి సంబంధించి అయితే మీరు మొత్తం అయితే చూడొచ్చు. ఏసీ కూడా ఫిట్ చేసినారు. ఇక్కడ కూడా కిచెన్, పూజా రూమ్ అంతా అయితే ఉంటుంది. ఇదండి కిచెన్, పూజా రూమ్ ఈ విధంగా అయితే ఉంటుంది. లైట్ అయితే లేదు కాబట్టి కొంచెం డార్క్ అయితే ఉంది. ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. 2 సెన్స్ లో అయితే ఉంటుంది హౌస్. అడ్రస్ అయితే అనంతపురంలో అండి, ఎస్కే యూనివర్సిటీకి ఆపోజిట్ లోనే ఆకుతోటపల్లి అనమాట. ఎగ్జాక్ట్ గా రిలయన్స్ మార్ట్ అయితే ఉండింది, ఇప్పుడు ప్రెసెంట్ లేదు. మీరు అడ్రస్ చెప్పినా కూడా అక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే కొంచెం లోపలికి వచ్చినారంటే ఈ హౌస్ అయితే కనిపిస్తుంది. టోటల్ గా 2 సెంట్స్ అయితే ఉంది. పొడవు వచ్చేసి 72 ఉంటుంది. అలానే వెడల్పు వచ్చేసి 12 ఉంటుందండి. 12 × 72 2 సెంట్స్ ఉంది. ఫేసింగ్ కూడా ఉత్తరం ఫేస్. ఫ్రంట్ సైడ్ కూడా మనకు 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. సరౌండింగ్ మొత్తం మనకి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి. ముందైతే వీడియోస్ చాలా వరకు చేశారు, ప్రెసెంట్ సేల్ చేద్దామనేసి. అప్పుడు కాకపోతే కొంచెం మరి వద్దులే అనుకున్నారంట. తర్వాత ఇప్పుడు మళ్ళీ సేల్ చేద్దామని ప్లాన్ లో ఉండి మనమైతే వీడియో తీయడం జరిగిందండి. ప్రైస్ వచ్చేసరికి 27 lakhs అండి, 20 లక్షలు. డాక్యుమెంట్స్ అన్ని ఎంక్వైరీ చేసుకోండి. హౌస్ చూడండి, నచ్చితే తీసుకోండి. సార్కి వచ్చేసి ఫ్రీ టైం అంటే సండే, సాటర్డే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్కే యూనివర్సిటీలో ఎంప్లాయ్ అనమాట సార్ వచ్చేసి. ఇంకా సండే, సాటర్డే వచ్చేసి ఏమైనా వీక్ ఆఫ్ ఉంటే ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ అలా చేస్తుంటారు. కాబట్టి డబ్బులు అయితే ఎమర్జెన్సీ వల్ల ఏదో కూతురికి అనారోగ్య సమస్యల వల్ల ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా ఈ రెండింటికి మధ్య లింకులు అయితే పెట్టుకోకుండా పక్కన చాలా మంది చెప్తుంటారు. మీకు నచ్చితే జెన్యున్ గా అనిపిస్తే హౌస్ మాత్రం డాక్యుమెంట్స్ అన్ని ఎంక్వైరీ చేసుకోండి. లీగల్ గా మీకు ఏమన్నా ఎవరైనా తెలిసింటే డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ హౌస్ అయితే తీసుకోండి. ఓకే, మీకు నచ్చితే. ఓకే, లేట్ చేయకుండా కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ గా
ఓనర్ నెంబరే ఇచ్చాను, మీరైతే కాల్ చేసి విజిట్ చేసి హౌస్ మొత్తం చూడండి. అలానే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.